అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి సద్భక్తితో జీవించాలని ఆశపడతారో వారికి శ్రమలు, హింసలు తప్పవు. మనము భక్తితో జీవించడానికి సాతానుకు ఇష్టం ఉండదు. అందుకే అనేక శ్రమలు తీసుకొస్తాడు. అయితే వీటన్నిటినీ సహనంతో, ఓర్పుతో భరించినప్పుడు మన ప్రభువు వీటన్నిటి నుండి తప్పించి ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తారు. ఆమేన్. యోబు, యోసేపు, దావీదు, దానియేలు వంటి భక్తులు ఎన్నో శ్రమలను సహనంతో భరించి ఆ తర్వాత ఎంతో శ్రేష్టమైన జీవితమును పొందుకోగలిగారు. మన ప్రభువు కూడా సిలువలో ప్రతి అవమానమును, శ్రమను సహించి ఆ తరువాత దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడ్డారు. ఆమేన్. మనము కూడా వీరందరినీ మాదిరిగా పెట్టుకొని ఓర్పుతో, సహనంతో శ్రమలను జయించి దేవుని ఉన్నతమైన ఆశీర్వాదములను పొందుదాం. అటువంటి సహనమును, ఓర్పును ప్రసాదించమని ప్రార్థనలో మనమందరము దేవుని వేడుకుందాము. ప్రభువా, మీ కొందనాలు నాయనా. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా వాటిని ఎంచక రాబోచున్న మహిమగల ప్రత్యక్షము కాబోతున్న రాజ్యమును మేము పొందుకోవడానికి ఎదురు చూచుచు వీటన్నిటినీ నిర్లక్ష్యపెట్టి మా ఎదుటనున్న పందెములో ఓపికతో పరుగుపెట్టి సహనముతోనూ ఓర్పుతోనూ మీ దీవెనలు పొందుకునే భాగ్యము మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనకు తోడేండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.